కలియుగంలో నామ సంకీర్తనే భక్తులకు మోక్షదాయకమని నగర సంకీర్తన సనాతన ధర్మ పరిరక్షణ మార్గమని శతావధాని ప్రవచనకర్త ఉప్పలదడియం భరత్ శర్మ ఉద్బోధించారు. గత 1.5 సంవత్సర కాలంగా రాయలసీమ రంగస్థల అధ్యక్షులు మరియు బీజేపీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని కళాకారులు భక్తులు ప్రతి శనివారం ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో నేడు శనివారం ఉదయాన్నే తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి దేవాలయం మాడ వీధుల్లో గోవింద నామ సంకీర్తనను ఆలపిస్తూ నగర సంకీర్తన నిర్వహించారు. మహిళా భక్తులు భక్తి పార్వస్యంలో కోలాట నృత్యాలు చేస్తూ ఉండగా విశేష సంఖ్యలో భక్తులు ఈ నగర సంకీర్తనలో పాల్గొన్నారు. కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతికి చెందిన శతావధాని ప్రవచనకర్త ఉప్పలదడియం భరత్ శర్మ హాజరై నగర సంకీర్తనలో వైభవాన్ని తెలియజేశారు. కలియుగంలో మానవులు భగవంతుని చేరటానికి సులభమైన మార్గం నామ సంకీర్తనమే అని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నారదునితో చెప్పిన వృత్తాంతాన్ని భక్తులకి కళ్ళకు కట్టినట్లు వివరించారు. అలాగే యువత ఈ కార్యక్రమంలో అధికంగా పాల్గొని అందుకు స్ఫూర్తి బాలభక్తుడైన ప్రహ్లాదుడే అని శతావధాని ప్రవచనకర్త భరత్ శర్మ తెలియజేశారు. ఈ సందర్భంగా ఈ నగర సంకీర్తన కార్యక్రమాన్ని నిర్విరామంగా నడిపిస్తున్న రాయలసీమ రంగస్థల నిర్వాహకులు బీజేపీ సాంస్కృతిక విభాగం జిల్లా కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డిని వారి కృషిని భరత్ శర్మ అభినందించారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండల అధ్యక్షులు వాసుదేవరెడ్డి, మునినాథ్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కొండే చెంగారెడ్డి బాబు, శంబోల హరినాథ్, విగ్రహాల కళ్యాణి, పద్మావతి, అరుణ, కుమారి, ఉషారాణి, కల్పన, పార్వతి, జయమ్మ, కవిత, లత, మేకల గంగయ్య, మురళి, స్నానాల జేజిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, వెంకటాచలం తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రవణం కీర్తనం విష్ణోః, స్మరణం పాదసేవనం, అర్చనం వందనం దాస్యం, సఖ్యం చాత్మనివేదనం అని నవవిధ భక్తి మార్గాలను మన పూర్వులు నిర్దేశించారు మహర్షులు. ఇందులో ప్రస్తుత కలియుగంలో సులభంగా పరంధాముని సాన్నిధ్యాన్ని, కైవల్య పదాన్ని పొందడానికి అత్యంతము భక్తులకు సులభమైనటువంటి మార్గం నామ సంకీర్తనం అన్నారు. అంటే ఆ దేవదేవుని యొక్క రూపము, గుణము, లీలలు, ఆయన విలాసాలు, ఇటువంటి విషయాలు ఏవి కూడా శాస్త్రబద్ధంగా ఇందులో కలియుగంలో ఉండేటటువంటి జనులు తెలుసుకోలేకపోయినా కేవలం గోవింద అనేటటువంటి ఆ నామాన్ని పునః సంకీర్తనం చేయడం ద్వారానే సులభంగా కైవల్యాన్ని అధిరోహించేటటువంటి మార్గాన్ని ఈ కలియుగంలో చెప్పారు. కాబట్టి ఇటువంటి నామ సంకీర్తనం ఎంత గొప్పదంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నారద మహర్షితో అంటాడు,
ఎత్ర గాయంతి మద్భక్తాః మద్భక్తా ఎత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద అంటాడు. అంటే నా భక్తులు ఎక్కడైతే పాడతారో నా గురించి అక్కడ నేను సాక్షాత్తుగా వచ్చి కూర్చుంటానే తప్ప ఏదో మునుల యొక్క మనస్సులలోనో మహర్షుల సన్నిధిలోనో ఉండనయ్యా. తపస్సు చేసుకునే వాళ్ళ చోట నేను ఎక్కువగా ఎక్కడుంటాను లేదా వెంటనే ఎక్కడ ప్రసన్నుడనవుతానంటే నా భక్తులు ఎక్కడైతే నా గురించి బహిరంగంగా ఆనంద పారవశ్యంతో గానం చేస్తూ ఉంటారో అటువంటి చోట నేను వచ్చి కూర్చుంటాను. తత్ర తిష్ఠామి నారద అన్నారు శ్రీ మహావిష్ణుల వారు. అదేవిధంగా ఈవేళ ఆధ్యాత్మిక నగరమైనటువంటి తిరుపతిలో సాక్షాత్తు సప్తాచలాధీశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో గోవిందరాజస్వామి వారి పాదపద్మాల చెంత ఆంజనేయ స్వామి వారి సమక్షంలో ఈ నామ సంకీర్తన కార్యక్రమాన్ని తిరుపతిలో ఉండేటటువంటి అశేష భక్తజనులందరూ కూడా బ్రాహ్మీ ముహూర్త సమయంలో ప్రారంభించి ఇక్కడ నిర్వహిస్తూ ఉండడం అనేటటువంటిది గత సంవత్సరంన్నరగా ఇది సంవత్సరంన్నరగా ఒక పరిపాటిగా వస్తూ శ్రీ వెంకటేశ్వరుణ్ణి తమ సంకీర్తనలతోనూ అదేవిధంగా నగర సంకీర్తన అంటే గోవిందరాజస్వామి వారి యొక్క మాడవీధులలో సంచారాన్ని చేస్తూ నిత్యము కూడా ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన గీతాలను కీర్తనలను గానం చేస్తూ నాట్యం చేస్తూ కోలాటాలను ప్రదర్శిస్తూ ఇక్కడ ఉండేటటువంటి భక్తులందరికీ కూడా మరింత ఆధ్యాత్మిక భావనను దగ్గర చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇందులో ముఖ్యంగా పాల్గొనవలసినటువంటిది యువత. ఎందుకంటే సాక్షాత్తుగా భాగవతంలో కేవలం 5-6 ఏళ్ల బాలుడైనటువంటి ఆ ప్రహ్లాదుడు అంటాడు, కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని జూచు చుట్కులు చుట్కులు శేషశాయికి మృక్కు శిరము శిరుము విష్ణును ఆకర్ణించు వీనులు వీనులు మధువైరిద విలిన మనము మనము భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి అంటాడు. అంటే కమలాక్షుణ్ణి అర్చించేటటువంటి చేతులే చేతులు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అర్చించడానికి ఉపయోగపడిన చేతులు అవి చేతులు కావు, ఏదో ఒక అవయవాలుగా ఉంటాయే తప్ప ఆ చేతులకు సార్థక్యం ఉండదు. అలాగే ఆ వెంకటేశ్వర స్వామి వారిని వర్ణించేటటువంటి నాలుకే నాలుక, మిగిలినంతా నాలుకతో సమానమే కాదు. అది అటువంటిది ఆ ప్రహ్లాదుడు ఉపదేశించిన విధంగా ఈవేళ చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబులోనుగా తలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు అని భాగవతంలో చెప్పిన విధంగా ఎవరైతే చేతులారే విధంగా చేతులారా మనసారా ఆ శివుణ్ణి పూజింపరో, నోరు నొప్పి పుట్టేలాగా ఆ హరిని స్మరించరో కీర్తించరో, దయను సత్యాన్ని మనసులో తలచి సంఘసేవను చేయరో అటువంటి వాళ్ళు జన్మించడం ఎందుకు? అందువలన ఈవేళ అటువంటి భగవద్భక్తితో భాగవతాన్ని అనుసరిస్తూ ఈవేళ మాన్యులు భగవద్భక్తులు అందరూ కూడా శ్రీ గుండాల గోపి గారి నాయకత్వంలోనూ నేతృత్వంలో ఈ ఆధ్యాత్మిక నగర సంకీర్తనను ప్రతి శనివారం సంవత్సరంన్నరగా తప్పకుండా నిర్వహిస్తూ అశేష భక్తజనాన్నంతా కూడా సమీకరిస్తూ ఈవేళ ఇక్కడ నిలిచి ఉన్నారు. ఇటువంటి మార్గం కొత్తదేమీ కాదు. ఆనాడు త్యాగరాజస్వామి మొదలైనటువంటి వాళ్ళు ఊరూరా తిరిగి వీధి వీధి తిరిగి శ్రీరాముణ్ణి ఏ విధంగా తమ కీర్తనలతో అర్చించారో తరించారో అదే మార్గాన్ని, ఆ ఋషుల మార్గాన్ని, పూర్వజుల మార్గాన్ని, సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూ ఈవేళ భక్తజనులందరూ కూడా ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ఈ నగర సంకీర్తన కార్యక్రమాన్ని చేపట్టడం, ఇందులో అశేషంగా ఇతోధికంగా భాగవతులందరూ భగవద్భక్తులందరూ కూడా కదలి రావాలని, ఇదే సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడానికి సరైనటువంటి సమయమని మనం ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఉదయాన్నే లేస్తాం, వాకింగ్ అనే పేరుతో ఎంతో దూరం నడుస్తాం. అక్కడ ఏమున్నది? కేవలం స్వార్థం ఉన్నది. అంటే తానేదో సౌందర్యంగా కనపడాలని ఈ విధమైనటువంటి ఆలోచన ఉన్నదే తప్ప ఇక్కడైతే అటువంటి శారీరక వ్యాయామం, అదేవిధంగా పుణ్యానికి పుణ్యం అంటే శ్రీవారిని సంకీర్తించడంలో భాగంగా మానసిక ప్రశాంతత, అదేవిధంగా శారీరక ప్రశాంతత, కాబట్టి రెండూ కూడా చేకూరుతూ ఉన్నాయి. కాబట్టి కనీసం వారంలో ఒక్కరోజైనా మనం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి మన కాలకృత్యాలన్నింటినీ కూడా తీర్చుకొని ఈ నగర సంకీర్తనలో విశేషంగా పవిత్రంగా పాల్గొంటూ దీన్ని విజయవంతం చేద్దామని భగవద్భక్తులందరికీ కూడా సవినయంగా విన్నవిస్తూ ఓం నమో వెంకటేశాయ. మన శనివారం నగర సంకీర్తన గత సంవత్సర పైకాలంగా నడుస్తున్నది. అందరూ ఉత్సాహంగా మానసిక ఉల్లాసంతో అడుగులు వేస్తూ తప్పట్లు కొడుతూ భజన చేస్తూ ఉండడం వలన
ఈ సందర్భంలో మనం ఒకటి గుర్తు చేసుకోవాలి, మన ప్రక్రియ ఏదైతే ఉన్నదో మన బుద్ధిని మనస్సును ప్రశాంతత కూడా చేకూరుస్తుంది. కాబట్టి భగవద్గీతలందరూ కూడా నగరంలో ఉండే మన ప్రజలందరూ కూడా దీనిలో పాల్గొని ఆ యొక్క సుఖాన్ని, ఆ సంతోషాన్ని, ఆ భగవద్భక్తిని గ్రహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.